హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తున్నది నేను ప్రధానంగా ఈ ట్రిప్ అయితే దేశమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే ట్రిప్ అయితే మొదలు పెట్టాను. అక్కడ కళ్ళల్లో నీళ్లు కొట్టి కళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తీర్చేస్తారు. నేను అదే చూపిస్తున్నాను కళ్ళ ద్వారా. ముఖ్యంగా ఇప్పుడు మనము ఈ ట్రిప్ అయితే తిరుచానూరు, ఈ పక్కన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, తిరుచానూరు అంటే తిరుపతి బైపాస్ నుంచి పుత్తూరు మీదుగా నగరి వైపు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ప్రయాణానికి సంబంధించి, ఈ వీడియోకి సంబంధించి చాలా విషయాలు అయితే ఉంటాయి. ఈ వీడియో ఒకటే కాదు, ఈ ట్రిప్లో కనీసం చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఆ ఏరియాలో చూడవలసినవి, మనం తెలుసుకోవాల్సినవి, అక్కడ ఎంజాయ్మెంట్ పరంగా, దైవికంగా చాలా విషయాలు అయితే ఉంటాయి. ఇదంతా కూడా ఒకటే వీడియోలో నేను చూపించలేను కాబట్టి ప్రస్తుతం ఈ వీడియోని ఈ తిరుచానూరు ఫ్లైఓవర్ నుంచి బయలుదేరిన మన ప్రయాణం నగరి చేరుకునే వరకు, నగరి దగ్గర సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది, ఫేమస్ సాయిబాబా టెంపుల్. కరెక్ట్గా నగరి దగ్గరే ఉంటుంది. నగరి పక్కన, హైవే పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సాయిబాబా టెంపుల్ వరకు చేరే వరకు అయితే ఈ వీడియో కొనసాగుతుంది. దీన్ని సంబంధించి చాలా విషయాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని విషయాలు ఎక్కడ మిస్ కాకుండా చూపించి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కూడా కొంచెం సమయం ఓపిక చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు మనము తిరుపతి బైపాస్లోని, ఇందాక మనం ట్రావెల్ మొదలైంది ఫ్లైఓవర్ పక్కన సర్వీస్ రోడ్ నుంచి అయితే మొదలయ్యాము. ఇప్పుడు పూర్తిగా హైవేలోకి అయితే వచ్చేసాము, బైపాస్లోకి. ఇక్కడ కూడా రోడ్డు విస్తరణకు సంబంధించి 6 లైన్ల రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది. పక్కన రోడ్డు వర్క్కి సంబంధించి రోడ్డు విస్తరణ పనులు అయితే చేయడం మనకు గమనిస్తాం. మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. పక్కనే మనకి కొండ కనిపిస్తుంది కదా, అది తిరుమల కొండ. తిరుమల శ్రీవారికి సంబంధించిన 7 కొండలు, ఆదిశేషుడు పడుకున్న మీద స్వామివారు పడుకున్నట్టుగా ఉంటుంది. వ్యూ పాయింట్ అంతా కూడా దాదాపు కొండ ప్రాంతానికి మనం చివరి భాగానికి అయితే వచ్చేసాము. కాబట్టి నేను ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ విస్తరణ పనులు రోడ్డుకు సంబంధించి నాయుడుపేట నుంచి రేణిగుంట సర్కిల్ వరకు అయితే క్లియర్గా నేషనల్ హైవే 71 6 లైన్ల రోడ్డు ఒకేసారి వేసేశారు. ఈ తిరుపతి బైపాస్, రేణిగుంట సర్కిల్ నుంచి తిరుపతి బైపాస్ ఏదైతే స్టార్ట్ అవుతుందో, ఈ బైపాస్ వర్క్ కూడా 4 లైన్ల వర్క్ తోటి ఆపేశారు అంతకుముందు. ఇప్పుడు ఈ బైపాస్ వర్క్ని 6 లైన్ల వర్క్గా చేస్తున్నారు. రోడ్డు విస్తరణ ఎన్ని లైన్లు ఉన్నా కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే వాహనాలతోటి, ఈ తిరుపతి తిరుమల ఏరియాకి వచ్చే ట్రాఫిక్ తోటి రోడ్లు విస్తరణ పనులు జరుగుతూనే ఉండాలి. కాబట్టి ఏదో ఒక విధంగా రోడ్డు వర్క్ అభివృద్ధి జరుగుతూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నేను మళ్ళీ ఈ రోడ్డు వెంట వస్తూనే ఉండాలి, చూస్తూనే ఉండాలి, అభివృద్ధి పనుల గురించి మీకు చెప్తూనే ఉండాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సుమారుగా 26-27 సంవత్సరాల నుంచి నేను ఈ తిరుపతికి అయితే బాగా అటాచ్ అయిపోయాను. ముఖ్యంగా నేను పుట్టింది 84లో పుట్టాను. 84 నుంచి 99 వరకు నాకు పెద్దగా తిరుపతి గురించి అంత బాగా ఊహలేదు. 99లో నేను వచ్చిన గుర్తు 99, 2000. అక్కడి నుంచి దాదాపు ప్రతి సంవత్సరం అయితే తిరుపతి వస్తున్నట్టుగా నాకు బాగా గుర్తుంది. ఇది నాయుడుపేట రోడ్డు. ఈ నాయుడుపేట నేషనల్ హైవే 71 వైపు కాకుండా ఇప్పుడు మనము పుత్తూరు నగరి వైపు అయితే వెళ్తున్నాము. ఈ పుత్తూరు నగరి వైపు మనం వెళ్ళే రోడ్డు, ఇది నేషనల్ హైవే 716. ఇప్పుడు ప్రస్తుతం మనం నేషనల్ హైవే 71 నుంచి 71 పక్కన 6 చేర్చుకుంటే 716 అవుతుంది కదా. ఈ 716లో ఇప్పుడు జర్నీ అయితే మొదలు పెట్టాము. ఈ జర్నీ సుమారు నగరి వరకు 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. తిరుపతి నుంచి నగరికి 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మధ్యలో ఈ పుత్తూరుకు సంబంధించిన కొన్ని విషయాలు ఈ మార్గ మధ్యంలో ఉండే చాలా అయితే ఉంటాయి చెప్పుకోవాల్సినవి. వాటి గురించి కూడా చెప్పుకుంటూ మన ప్రయాణం అయితే కొనసాగిద్దాము. ముఖ్యంగా ఈ నేషనల్ హైవే 716లోకి మనం ఎంటర్ అయిన తర్వాత, ఇది ఆల్రెడీ 4 లైన్ల రోడ్డే కాబట్టి జర్నీకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం బ్రహ్మాండంగా జర్నీ చేసుకోవచ్చు నేషనల్ హైవే పరంగా. ఇది నేరుగా చెన్నై వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు. పక్కన చుట్టుపక్కల పరిసరాల గురించి చెప్పుకుంటే, ఇది కూడా చుట్టుపక్కలంతా కూడా పచ్చని మామిడి చెట్లు, పచ్చని తోటలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రోడ్డు వెంట వెహికల్స్ ఆపైతే కనిపిస్తున్నాయి కదా, ఇవి కొంత ప్రమాదకరం అనేది చెప్పుకోవచ్చు. ఇట్లా రోడ్డు వెంట రోడ్ సైడ్ మార్జిన్లో వెహికల్ ఆపటం తప్పు. ఎక్కడైతే పార్కింగ్ ఏరియా ఉంటుందో, లేదంటే పెట్రోల్ బంకులు లాంటివి, ఆ టోల్ గేట్లు లాంటివి ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే వెహికల్స్ ఆపుకుంటే
తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రమాదాలను అయితే నివారించుకోవచ్చు. ఇట్లా రోడ్డు వెంట వెహికల్స్ ఆపటం అనేది, ఇక్కడ హైవేకి సంబంధించి పెట్రోలింగ్ వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు కూడా గమనించి చెప్తూనే ఉంటారు వాహనదారులకి, ఇక్కడ ఆపొద్దు, ప్రమాదాలు జరుగుతాయి, వెళ్ళిపోండి అని. ఇక్కడ దాబాలు లాంటివి, హోటల్స్ లాంటివి ఇక్కడ పక్కన చూడండి, పక్కన చూస్తే బోల్డ్ అంత ఖాళీ ప్లేస్ అయితే ఉంది. అట్లాంటి ప్లేసుల్లో ఆపుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతసేపు వెహికల్ ఆపుకున్నా తోటి ప్రయాణికులకి, రోడ్డు మీద ప్రయాణించే వారికి ఇబ్బంది లేకుండా అయితే మనం ప్రయాణం చేయవచ్చు. ఇంకా ఈ దారి వెంట వెళ్తూ ఉంటే మనకు బోల్డ్ అన్ని మామిడి తోటలు అయితే కనిపిస్తూ ఉంటాయి. పక్కన మామిడి అంగాలు కూడా ఇప్పుడు మనం జస్ట్ క్రాస్ చేసి వచ్చాము. ఈ దారి వెంట ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే సుమారు మనకి తిరుపతి నుంచి పుత్తూరు 35 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. పుత్తూరు నుంచి నగరి 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మొత్తం తిరుపతి నుంచి నగరి వరకు 50 కిలోమీటర్ల దూరము. ఇక్కడ మనం ప్రస్తుతం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ టోల్ గేట్ ఏరియాలో మామిడి పళ్ళకు సంబంధించి దుకాణాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. రోడ్డు వెంట రకరకాల పళ్ళు అయితే అమ్ముతూ ఉన్నారు. ఇలా దారి వెంట చూసుకుంటూ వెళ్తే ఇక్కడ పక్కన మామిడి తోటలో ట్రాక్టర్కి అయితే మామిడికాయలు, తోటలో కాయలు కోసి ట్రాక్టర్కి అయితే లోడ్ చేస్తున్నారు. ఈ టోల్ గేట్ దగ్గర కూడా చాలా విశాలమైన పార్కింగ్ ఏరియా అయితే ఏర్పాటు చేశారు. చాలా విశాలంగా అయితే ఉంది. ఈ చుట్టుపక్కల వెహికల్స్ అన్నీ కూడా ట్రావెల్ చేసేవారు కొంత సమయాన్ని తీసుకొని ఇక్కడ ఇట్లాంటి పార్కింగ్ ఏరియాల్లో వెహికల్స్ ఆపుకొని రెస్ట్ తీసుకుంటే తోటి ప్రయాణికులకి నేషనల్ హైవేల మీద జర్నీలు చేసేవారికి నైట్ టైం అయినా పగల టైం అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రమాదాలు అనేవి జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా మనకి వ్యూ పాయింట్స్ చూసుకుంటే మామిడి అంగళ్ళు అయితే చాలా కనిపిస్తున్నాయి. రకరకాల ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కువగా కనిపించేది చిత్తూరు జిల్లా కాబట్టి చిత్తూరు మామిడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. చిత్తూరు మామిడితో కూడా ఇంకా 3-4 రకాలైతే మామిడికాయలు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగా అయితే ఉన్నాయి కాయలన్నీ కూడా. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు పడటం వల్ల మామిడికాయ అయితే చాలా వరకు, పచ్చికాయ అయితే బాగానే ఉంటుంది, పండుకాయ పండుతుంది అన్నప్పుడు సన్నటి తెల్లటి పురుగు అయితే చేరుతూ ఉంది. అది చాలా ఏరియాల్లో రైతులు అయితే దీనివల్ల నష్టపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం టోల్ గేట్ క్రాస్ చేసి వచ్చాము. టోల్ గేట్ క్రాస్ చేసి ముందుకు రావడంతో శ్రీ అంజేరమ్మ కనుమ దేవాలయం అయితే చాలా స్పెషల్ దేవాలయము. నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనం గమనించవచ్చు. నేషనల్ హైవేకి గుడి గోడకి ప్రహరీకి పెద్ద ఖాళీయే లేదు. రోడ్డు అంచుకైతే ఉంది గుడి. చుట్టుపక్కల పరిసరాలు చూసుకుంటే మంచి గ్రీనరీ పాయింట్, మంచి కొండ ప్రాంతం చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది వాతావరణం. ఈ అంజేరమ్మ కనుమ దేవాలయానికి సంబంధించి నేను కొంత భాగం వీడియో చూపించే ప్రయత్నంగా అమ్మవారి గుడి ముందుకైతే వచ్చాను. నేషనల్ హైవే రోడ్డు మీద నుంచే నేను రోడ్డు అంచు నుంచి వీడియో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రోడ్డు అంచు చూడొచ్చు, రోడ్డు అంచు గోడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ బారిగేట్ సంబంధించి ఈ ఐరన్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది కూడా చూడొచ్చు. దాని పక్కనే గుడి ఎంట్రన్స్ అయితే ఉంది లోపలికి. ఇక్కడ ముఖ్యంగా మొక్కుకున్న వారు బలిచ్చే విధానం ఉంటుంది. కోడి, మేక, గొర్రె ఇలాంటివి. ముఖ్యంగా అక్కడ బలిపీఠంలో కోడి కూడా, బ్రాయిలర్ కోడి అయితే కనిపిస్తుంది. బాయిలర్ కోడిని ఇంకా కాసేపట్లో బలిపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గుడి ముందు భాగం నుంచి కూడా నేను కొంత చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇది నేషనల్ హైవే కాబట్టి వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువగా తిరుగుతూ ఉంది. చాలా అద్భుతమైన గుడి, చాలా మహిమ గల అమ్మవారు. అమ్మవారి గుడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ చెట్లు ఏంటో దాదాపు మీకు అర్థమైందో లేదో నేనే చెప్తాను. దాదాపు ఈ చిత్తూరు ఏరియా మొత్తం కూడా అడవుల్లో ఎక్కువగా ఉండేది. ఎర్రచందనం చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఫారెస్ట్ ఏరియా. అంజేరమ్మ కనుమ దేవాలయం దాటి ముందుకు వచ్చిన తర్వాత ఫారెస్ట్ ఏరియా అయితే వస్తుంది. నేషనల్ హైవే పక్కనే ఫారెస్ట్ అయితే, నేషనల్ హైవే రోడ్డు పక్కనే ఈ చెట్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. చాలా గుబురుగా, చాలా చిక్కగా. ఒక రైతు పొలంలో వ్యవసాయం చేయడానికి చెట్లను ఎంత చక్కగా వేస్తాడో అంత చక్కగా అయితే కనిపిస్తున్నాయి. దాదాపు చాలా వరకు ఎర్రచందనం చెట్లే కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉంది సీనరీ చూడటానికి కూడా. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా తనిఖీలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు వాహనాలకు. ముఖ్యంగా ఇట్లా ఎర్రచందనాలకు సంబంధించి రకరకాల వాటికి సంబంధించి స్మగ్లింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్టులు కూడా తనిఖీ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ఎర్రచందనం చెట్లు దాటి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది భక్తులు అయితే నడిచి వస్తున్నారు. తిరుమల పాదయాత్ర చేసే భక్తులు కావచ్చు. వీరు ఇప్పుడు ప్రస్తుతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకొని రెస్ట్ తీసుకోవడానికి వస్తున్నారంట. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
ఇక్కడ మురుగన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ముఖ్యంగా తమిళనాడుకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ పుత్తూరు నగరి ఏరియా, అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ చాలా బాగా అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేసి మురుగన్ టెంపుల్ అని చెప్పి పేరు కూడా పెట్టుకున్నారు. చాలా బాగా నిర్వహణ అయితే చేస్తూ ఉన్నారు, చాలా బాగుంది. ఇది కేవలం పుత్తూరుకి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది టెంపుల్. దాదాపు మనం అంతా కూడా జర్నీ చేసేది బైపాస్ రోడ్డు నేషనల్ హైవేలోనే జర్నీ చేస్తాం కాబట్టి నేషనల్ హైవే అంతా కూడా పుత్తూరుకి చుట్టూగా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా పుత్తూరు ఏరియా అని చెప్పుకోవచ్చు. పుత్తూరు అంటే మనకి బాగా గుర్తొచ్చేది పుత్తూరు కట్లు ఎక్కువగా గుర్తొస్తుంటాయి. పుత్తూరు కట్లు ఏదైనా గాయమైనప్పుడు, ఏదైనా ఎముకలు విరిగినప్పుడు, చేతులు కాళ్ళు ఇంకెక్కడైనా బాడీ శరీరాలకు సంబంధించి ఇక్కడ కట్టే విధానం చాలా బాగా కడుతుంటారు. నాటు వైద్యానికి సంబంధించి పుత్తూరు కట్లు చాలా ఫేమస్. ఈ చుట్టుపక్కల పరిసరాలను చూసుకున్నా కూడా ఇప్పుడు మనం మే అయిపోయి జూన్ ఫస్ట్ వీక్లో అయితే మనం జర్నీ చేస్తున్నాము. ఈ వీడియో చేసిందంటే కూడా జూన్ ఫస్ట్ వీక్లోనే వీడియో చేశాము. దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రీనరీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ రోడ్డు వర్క్కు సంబంధించి రోడ్డు విస్తరణ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. 4 లైన్ల రోడ్డు ఉన్నా ఇంకా విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి. దాదాపు 6 లైన్ల రోడ్డు వరకు జరుగుతున్నట్టుగా నాకు అయితే అనిపిస్తుంది. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి కూడా నేను కొంత వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ కానీ కొండలు కానీ చాలా వరకు చూసుకుంటే నేను దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఈ రూట్లో తిరగటం నాకు బాగా అలవాటే. ఈ రూట్లో మొదట వచ్చినప్పుడు కొండల్లో ఎక్కడా కూడా గ్రానైట్ పరంగా కానీ ఇంకా క్రషర్ల పరంగా కానీ కదిలించినట్టుగా ఉండేది కాదు. ఇక్కడ దాదాపు ప్రతి కొండని అయితే చెక్ చేశారు. గ్రానైట్కి పనికొస్తుందా, క్రషర్ కంకర రాయికి పనికొస్తుందా అనేది దాదాపు ప్రతి కొండని కూడా తొలిచేస్తూ ఉన్నారు. రోడ్డు వర్క్కి సంబంధించి గ్రానైట్ సంబంధించి రోడ్డు వర్క్లో కూడా చాలా రోడ్డు వర్క్కి సంబంధించి రోడ్డు నిర్మాణం చేయాలంటే చాలా గ్రావెల్ కావాలి కాబట్టి కొంత ఈ నిర్మాణాలకు కావచ్చు, కొంత గ్రానైట్ పరంగా కావచ్చు, ఇంకా గుడి నిర్మాణాలకు సంబంధించి పెద్ద పెద్ద బండలు తయారు చేస్తారు కదా, అలాంటి వాటికి కావచ్చు, ఇట్లా ఏదైనా అవసరాల కొద్దీ కొండలను అయితే తొలిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనకి రైట్ సైడ్లో ఒక పెద్ద కొండ మీద బండరాళ్ళు అయితే కనిపిస్తున్నాయి, చాలా న్యాచురల్గా ఏర్పడినాయి. వాటిని మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ పక్కన రోడ్డు వెంట మామిడి తోటలు కూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా మామిడి తోటలే కనిపిస్తున్నాయి. రోడ్డు వెంట చాలా అద్భుతమైన పరిసరాలు, సహజంగా ఏర్పడిన కొండ శిలలతో పాటు ఈ కొండ చూసుకుంటే ఈ కొండనంతా కూడా చాలా వరకు తొలిచేశారు. ఎర్రకొండ కాస్త తెల్లగా మారిపోయింది. పక్కన క్రషర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా రోడ్డు వర్క్కి సంబంధించి విస్తరణ పనుల్లో కావచ్చు, కొంత టెంపుల్స్ దేవాలయాలకు సంబంధించి బండరాళ్ళని ప్రహరీ గోడలకి లేదా పరుపు బండ్లుగా ఉపయోగించే వాటికి కావచ్చు, ఇలా చాలా రకాలుగా అయితే ఈ కొండలు అనేది ఉపయోగపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇట్లా రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి కూడా పనులు అయితే జరుగుతున్నాయి. మనకి కొంత ముందు భాగంలో నగరి దగ్గరికి అయితే వచ్చేసాము. మనము నగరి దగ్గరలో కొండ మీద పెద్ద సాయిబాబా టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ సాయిబాబా టెంపుల్ కూడా చాలా అద్భుతమైన టెంపుల్. దీనికి సంబంధించి నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ప్రస్తుతానికి సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. ఈ సాయిబాబా టెంపుల్ ఎంట్రన్స్ దారి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఫ్లెక్సీ కూడా కనిపిస్తుంది బాబా గారికి సంబంధించి. ఈ ఫ్లెక్సీ ద్వారా నేను ఇక్కడ సాయిబాబా టెంపుల్లో విషయాలు ఏంటి, ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ పూజా విధానాలు ఏంటి అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో చూపిస్తాను. మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.